యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సంవత్సరంలో సగం నెలలు గడిచిపోయాయి. రెండవ అర్ధభాగం ప్రారంభమైంది. మొదటి ఆదివారమున మనం ఆయన సన్నిధిలో చేరుకున్నాం. మనమందరం కూడా ప్రభు బలను చేరుకోవటానికి, ప్రభు బలలో పాలు పంపులు పొందటానికి మన మనస్సులను హృదయాలను సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి వచ్చాం. కాబట్టి తిమోతి పత్రిక ధ్యానాలను కొంచెం అలా ప్రక్కన పెట్టి ప్రభు బలను గూర్చినటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేస్తే బాగుంటుందని నేను గ్రహించి, మరి ప్రభు బలను గూర్చి కొన్ని విషయాలు మీతో కలిసి ధ్యానించాలని కోరుకుంటున్నాను. గతంలో మనం చాలాసార్లు ఈ ప్రభువు బల్లను గూర్చినటువంటి సత్యాన్ని ధ్యానం చేశాం. అసలు ఈ ప్రభువు బల్లను ప్రభువు ఎందుకు నియమించాడు? ఆ బల్ల మీద ఉన్నటువంటి పదార్థాల యొక్క అసలు అర్థమేంటి? మనము బల్లను సమీపించినప్పుడు మనకు ఉండవలసినటువంటి వైఖరి, యాటిట్యూడ్ ఏంటి? ఈ విషయాలన్నింటినీ గురించి చాలా వివరంగా సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం విన్నాం. ఆల్మోస్ట్ గత 3 సంవత్సరాలుగా కూడా ఈ ప్రభు బలను గూర్చినటువంటి సందేశాలు మనం వింటూ వచ్చాం. ఈ ప్రభు బలను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా దేవుడు మనతో ఒక నూతనమైన రీతిగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు మార్కు సువార్త 26వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతిని ఆధారంగా చేసుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరలా ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోంది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ వాక్య భాగం మనకి చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. మొదట ప్రభు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేక విరిచి వారికి ఇచ్చి, ఇది నా శరీరము అని చెప్పాడు. తర్వాత ప్రభువు ఒక గిన్నె పట్టుకొని దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని చెప్పి వారికి ఇచ్చాడు. ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ చేశాడు. అదేంటి అంటే 29వ వచనంలో ఉంది, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభువు చేసినటువంటి ఒక స్టేట్మెంట్. మత్తయి సువార్తలో ఈ సంఘటన గురించి వ్రాసాడు. అలానే మార్కు కూడా వ్రాసాడు ఇదే సంఘటన గురించి, ప్రభు బల్లను గురించి, లేక ప్రభు రాత్రి భోజనం గురించి రాశాడు. అలానే లూకా కూడా వ్రాసాడు. వీరు ముగ్గురు రాసినటువంటి విషయాలు చాలా ఐడెంటికల్గా దగ్గరగా పోలికలు కనపడతాయి, ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. యోహాను రాశాడు కానీ ఇలా వ్రాయలేదు. మేడగదిలో సహవాసం గురించి రాశాడు కానీ ఈ రీతిగా వ్రాయలేదు యోహాను. మరలా ఇలాంటి వాక్య భాగం మనకి పత్రికల్లో 1 కొరింథీ పత్రికలో కనపడుతుంది. అక్కడ కూడా ఇదే రీతిగా వ్రాశాడు.
సో 4 చోట్ల దేవుడు ఈ విషయాన్ని గురించి వ్రాయించినప్పుడు ప్రభువు ఆయా గ్రంథకర్తలకు లేక దేవుని యొక్క సేవకులకు తాను బయలుపరిచినటువంటి ఉద్దేశ్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ రోజున మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి ఈ సంగతిని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి యేసుక్రీస్తుని గూర్చి వ్రాసినప్పుడు ఆయన ఒక రాజు అనే విషయాన్ని మొదటి నుండి చివరి వరకు వ్రాశాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజు. ఈవెన్ ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా ఆయనను ఒక రాజుగానే పై విలాసం రాసి పెట్టారన్నమాట. ఆయన రాజు. అలానే మార్కు ఆయనను ఒక సేవకుడిగా చూపించాడు. లూకా ఆయనను ఒక మనుష్య కుమారునిగా చూపించాడు, అంటే దేవుడు మనుష్య కుమారుని రూపంలో రావటం. యోహానైతే యేసుక్రీస్తుని ఆయన దేవుడే అని ప్రజలకు కళ్ళ కట్టినట్లుగా చూపించాడు. సో మత్తయి రాజును గురించి మాట్లాడాడు, కానీ ఆ రాజుకు ఉండవలసినటువంటి లేక మనుష్యులు ఆలోచించేటువంటి రాజుగా యేసుక్రీస్తు కనపడాడు ఇందులో. మనుష్యులు రాజు అనే మాట చెప్పగానే అధికారాన్ని గురించి ఆలోచిస్తారు, మంది మార్బలం గురించి ఆలోచిస్తారు, రాజ్యం గురించి ఆలోచిస్తారు, రాజ్యం యొక్క మహిమని గురించి ఆలోచిస్తారు, సింహాసనము కిరీటము ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులను గురించి ఆలోచిస్తారు. కానీ యేసుక్రీస్తుని ఒక రాజుగా చూపించినప్పుడు అలాంటివేవి ఇందులో మనకి కనపడవు అసలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రాజు అని చెప్పినప్పుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను గురించి కానీ అధికారాన్ని గురించి కానీ మాట్లాడక, అసలు ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు అంటే రాజు తన ప్రజలకు సేవ చేయటానికి వచ్చాడు అన్న రీతిగానే చూపెడతాడు మత్తయి సువార్తలో మనం చదివితే. ఆయన రాజే గాని ఆయన సేవకునిగా వచ్చినటువంటి వాడు. ఆయన రాజే గాని తన ప్రజల నిమిత్తం శ్రమ పడటానికి వచ్చినటువంటి వాడు. ఆయన రాజే గాని తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ప్రజలను రక్షించటానికి వచ్చినటువంటి వాడు. ఇది రాజు యొక్క మొదటి కర్తవ్యం. ఏ రాజు అయినా ప్రజలను కాపాడేటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు. మొట్టమొదట సింహాసనం గురించి కానీ కిరీటాన్ని గురించి కానీ అధికారాన్ని గురించి కానీ మాట్లాడక ముందు మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజు తన ప్రజలను కాపాడవలసినటువంటి వాడు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి కానీ ఆయన రాజు అని చెప్పినప్పుడు కానీ మనకి ఆ రాజు అలాగనే కనపడతాడు, యేసుక్రీస్తు. సో ఇక్కడ ఇది పస్కా విందు. నిజానికి ఈ పస్కా విందులో ఆయన తన శిష్యులతో పాటు కలిసి ఈ విందును ఆచరించటానికి పూనుకున్నాడు. ఈ విందును ఆచరించటానికి పూనుకున్నప్పుడు రాజు అయినటువంటి వాడు తాను ఎలా తన ప్రజల కోసం బలైపోతూ ఉన్నాడో అనే విషయాన్ని ఈ విందులో క్లియర్గా చూపించాడు. సో ఈ విందును గురించి ఆలోచన చేస్తే ఇది ఏదో ఒక అధికారాన్ని లేక తన యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకోవటానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి విందు కాదు ఇది. ఈ విందులో యేసుక్రీస్తు తన ప్రజల నిమిత్తం తాను ఎలా తన ప్రాణాలకు తెగించి పోరాడబోతూ ఉన్నాడో అనే విషయాన్ని సూచించి ఇచ్చినటువంటి విందు ఇది.
సో, ఇప్పుడు ఇక్కడ పాల్గొన్నటువంటి వీరందరికీ కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈయన మా కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడుతున్నాడు అని. కానీ వాళ్ళకది అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. వారికది ఎందుకు అర్థం కాలేదంటే, అప్పటికి దేవుడు ఇంకా వారికి దాని యొక్క పూర్తి విషయాన్ని బయలుపరచలేదు. వారు తర్వాత అర్థం చేసుకున్నారు. అందుకనే ఈ విషయాన్ని ఈ ముగ్గురు సువార్తికులు రాశారు. అలాగనే పౌలు కూడా వ్రాసాడు. దీనిని సంఘములో తప్పనిసరిగా ఆచరించే విధంగా దీనిని ఒక ఆచారంగా దీన్ని మనం చేస్తూనే ఉన్నాం. ప్రభువు దీన్ని మనకు అప్పగించాడు. దీన్ని చెయ్యాలి అని. అంటే ప్రభువు వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మనకు కనిపించవలసినటువంటి విషయం ఏంటి అంటే, మన కొరకు బలైపోయిన మన రాజు మనకి కనపడాల. హీ ఈజ్ అవర్ కింగ్, బట్ హీ లేడ్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్. ఆయన మన రాజు, కానీ ఆయన మన కొరకు తన ప్రాణాలను అర్పించినటువంటి రాజు. ఈ రాజుని నమ్మటానికి ఏ వ్యక్తి కూడా సంకోచించాల్సిన పని లేదు. ఈ రాజుని గనక ఆశ్రయిస్తే ఆ వ్యక్తికి నిజమైనటువంటి భద్రత అప్పుడే దొరుకుద్ది. సో ప్రభు బలను సమీపించినప్పుడు మన హృదయాలు నిజంగా కృతజ్ఞతతో నింపబడాలన్నమాట. నేను నా రాజు దగ్గరకు వస్తూ ఉన్నాను. నా కోసం ప్రాణం పెట్టిన నా రాజుని నేను కలుసుకుంటూ ఉన్నాను. నా రాజుని నేను కలుసుకుంటూ ఉన్నాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావాలా. ఆ రాజు యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావాలి. ఈ రాజు సమాధానాన్ని కోరేటువంటి రాజు. ఈ రాజు సమాధానాన్ని కోరేటువంటి రాజు. ఈ రాజు తన బల్ల దగ్గరికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం ఇంకా గమనిస్తే ఆ ముందున్నటువంటి ఒక 6 వచనాలు, వెనుక ఉన్నటువంటి ఒక 6 వచనాలు మనకి ఎవరిని గురించి చెబుతారంటే, ఆ బల్ల దగ్గర పాలు పంపులు పొందేటువంటి వ్యక్తులను గురించి మాట్లాడతాడు. ముందున్న 6 వచనాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 21 నుండి నేను చదువుతున్నాను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచున్నాడు, గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడ్ల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అని. ఎవరిని గురించి చెప్పాడు? యూదాను గురించి చెప్పాడు. ద్రోహి అయిన యూదాను గురించి చెప్పాడు. యూదా ఎక్కడున్నాడు ఆ సమయంలో అంటే, బల్ల దగ్గర ఆహ్వానితులలో ఒకడు యూదా. ఈ యూదా ఎంత ప్రముఖమైనటువంటి స్థానంలో కూర్చున్నాడంటే, యేసుక్రీస్తుకి పక్కనే కూర్చున్నాడు. ఒక ప్రక్క యూదా కూర్చున్నాడు, మరో ప్రక్క యోహాను కూర్చున్నాడు. ఈ విషయం మీకు యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. ఒక ప్రక్క యూదా కూర్చున్నాడు, మరో ప్రక్కన యోహాను కూర్చున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రక్క స్థానం యూదాది అంటే తాను ఎంత ప్రముఖమైన స్థానంలో కూర్చున్నాడో చూడండి. యేసుక్రీస్తు అంగీకరించాడు, అంతగా అంగీకరించాడు. తన ప్రక్కని పెట్టుకున్నంతగా అంగీకరించాడు యూదాను. నాతో పాటు పాత్రలో చెయ్యి ముంచువాడే. యేసుక్రీస్తు పాత్రలో చేయి పెట్టినప్పుడు ఆయన కూడా ఆ బల్ల మీద చేతులుంచాడు. యేసుక్రీస్తు
ఒక రొట్టె ముక్క యోధాకు అందించాడంట. బహుశా ఈ పాత్ర ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు బల్ల చుట్టూ కూర్చున్నారు గదా! అలా ఒకరి తర్వాత ఒకరికి అందించబడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు మొట్టమొదట దానిని తీసుకొని ఎవరికి అందించాడంటే యోధాకు అందించాడు. ఫస్ట్ పర్సన్. యేసుక్రీస్తు యొక్క చేతిలో నుంచి డైరెక్ట్‌గా అందుకున్నవాడు. తర్వాత అదలా పాస్ ఆన్ చేయబడింది. చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో యేసుక్రీస్తు ప్రక్కన, యేసుక్రీస్తు ద్వారా పరిచారం చేయబడినటువంటి వ్యక్తిగా ఈ యూదా కూర్చున్నాడు. అతనిని గురించినటువంటి ఇంట్రొడక్షన్ ఏంటంటే అతడు ద్రోహి. అంటే యేసుక్రీస్తు ప్రభు బలదరికి ఆహ్వానించినటువంటి వారు ఎలాంటి వారో చూడండి. ఇంకొకటి ఈ ఈ వాక్య భాగానికి, ఇందాక మనం చదివిన వాక్య భాగానికి తర్వాత ఉన్నటువంటి 6 వచనాలు, 31వ వచనం నుండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇప్పుడు రెండవ భాగంలో వ్రాయబడినటువంటి వారు ఎవరు? యూదా తప్ప మిగిలిన శిష్యులందరూను. యూదాని గురించి మొదట చెప్పేశాడు. ఇప్పుడు మిగిలిన వారితో మాట్లాడుతున్నాడు. వీరందరూ ఎక్కడున్నారు? వీరు కూడా ప్రభువు చేత ఆహ్వానించబడినటువంటి గుంపులోనే ఉన్నారు. బల్ల దగ్గర యేసుక్రీస్తుతో పాటు భోజనం దగ్గర కూర్చున్నటువంటి వారు. వీరిని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, మీరందరూ ఈరోజు రాత్రి నన్ను విడిచిపెట్టి పారిపోతారు. దేనికోసం? మీ ప్రాణాల కోసం పారిపోతారు. పేతురికి పౌరుషం వచ్చి, నేను పోనే పోనన్నాడంట. పేతురు, ఈరోజు రాత్రి కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకుతావు. అంటే యేసుక్రీస్తు యొక్క బల్ల చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఎవరు? వారందరూ యేసుక్రీస్తు యొక్క బల్ల దగ్గర కూర్చోటానికి అర్హులుగా భావించబడినటువంటి వారా? కానీ కాదు. దే ఆర్ ఆల్ ఫెయిల్యూర్స్. ఒక్కొక్కరిని మనం ఇంటర్వ్యూ చేస్తే బహుశా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకునే విషయం ఏంటంటే, నేను ప్రభువు బల్ల దగ్గర కూర్చోటానికి తగిన వాడను కాను. కానీ ఆ రోజున ప్రభు మమ్మల్ని చేర్చుకున్నాడు. మనం ఆ పాట పాడాం 339. ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు. యేసు చేర్చుకుంటాడు. సో ప్రభు బల్ల దగ్గరికి రావటానికి ఎవరికి అర్హత ఉంది అంటే, అనర్హులైన వారికి అందరికీ అర్హత ఉంది. ఎవరికి అర్హత ఉంది? అనర్హులైన వారందరికీ అర్హత ఉంది. ఇంకో విషయం తెలుసా? ఐఎమ్ సంథింగ్ అనుకునేవాడు ప్రభు దగ్గరికి రాలేడు, బల్ల దగ్గరికి రాలేదు. పరిసయ్యులు, శాస్త్రులు మేము నీతిమంతులం అని అనుకున్నారు. అలాగే ప్రజలకు చూపించటానికి వారు రకరకాలైన వేషధారణ వేశారు. ఎన్నో రకాలైనటువంటి పాలిష్డ్ భాష వారు వినియోగించారు. కానీ వారు బల్ల దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దే ఫీల్ దే ఆర్ సంథింగ్. అయితే ఇప్పుడు వీళ్ళు, యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు. నిజానికి చెప్పాలంటే శాస్త్రులు, పరిసయ్యుల కంటే వీరేం గొప్పవారు కాదు నీతి విషయంలో ఆలోచిస్తే.
ఎందుకంటే వీరికి కూడా వారి యొక్క హృదయ భావాలన్నీ చెడిపోయి ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గరికి అయితే రావడం వచ్చారు కానీ హృదయంలోని భావాలన్నీ చెడిపోయి ఉన్నాయి. ఒకడేమో యేసుక్రీస్తు ద్వారా నేను ఎంత సంపాదించుకోగలనో చూస్తూ ఉన్నాడు. మరొకడు యేసుక్రీస్తు దగ్గర నాకేం దొరుకుతుందో అని చూస్తూ ఉన్నాడు. మరొకడు యేసుక్రీస్తు పక్కన నేను కూర్చొని ఎంత గొప్పోడిని అయిపోతానా అని చూస్తూ ఉన్నాడు. అంతే. అంటే నిజానికి చెప్పాలంటే బల్ల దగ్గరికి రాకుండా తాము నీతిమంతులమని చెప్పుకొని తిరిగేటువంటి బయటివారు కానీ, లేక బల్ల దగ్గరకు వచ్చినటువంటి లోపలి వారు కానీ యేసుక్రీస్తు యొక్క బల్ల దగ్గర కూర్చోటానికి ఎవరూ అర్హులు కారు. కానీ ప్రభు అందరినీ ఆహ్వానించాడు. అందరినీ ఆహ్వానించాడు. ఈ రోజున నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కానీ ఇక్కడే అసలు విషయం మనకు బయటపడుతుంది. అదేంటంటే ఆహ్వానించబడినటువంటి వారందరూ వచ్చారు. ఆహ్వానం ప్రకారంగా ప్రభు బల్ల చుట్టూ కూర్చున్నారు. ప్రభువు చెప్పిన మాటలన్నీ విన్నారు. ప్రభువు ఇచ్చినటువంటి ఆహార పదార్థాల్లో వాళ్ళు పాలివారయ్యారు. కానీ అందరూ నిత్యత్వానికి చేర్చబడలేదు. దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి వాగ్దానం అందరికీ దొరకలేదు. ఎందుకంటే ప్రభు బల్లలో పూర్తిగా పాలు పంపులు పొందిన తరువాత యూదా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి సాతాను అనుచరుడిగా పని నెరవేర్చాడు. నిజానికి మిగిలిన వారు కూడా నశించిపోవాలి. కానీ వారు యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత పట్టబడ్డారు. వారు ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డారు. అయ్యో, ఆ రోజున మేము గ్రహించలేదు, ఈ రోజున మేము తెలుసుకుంటున్నాం. సో వీరు నిత్య రాజ్యాన్ని గూర్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. సో ప్రభు దగ్గరికి లేక బల్ల దగ్గరికి ఫలానా వ్యక్తి రాకూడదు అని ప్రభు చెప్పటం లేదు. కానీ వచ్చిన తర్వాత నీకోసం ప్రాణం పెట్టినటువంటి నీ రాజు యొక్క ఉద్దేశం నీకు అర్థమైతే యు విల్ చేంజ్ యువర్ లైఫ్. యు విల్ చేంజ్ యువర్ లైఫ్. మనం మన యొక్క జీవితాలను మార్చుకొని, మన ఆలోచనలను మార్చుకొని, మనము ప్రభువుకి సమర్పించబడినటువంటి వారమై ఈ లోకములో ఇంకా అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చేలాగన మనం ఛానల్స్ అవుతాం. యేసుక్రీస్తు వీరికి తర్వాత చెప్పిన విషయం అదే. ఈ మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లోనికి వెళ్తే, ఇదిగో నాకు సర్వలోకములోనూ అధికారం ఇయ్యబడి ఉన్నది. మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా చేయండి. నీ రాజు నీ కోసం ప్రాణం ఇచ్చినటువంటి వాడు. ఆయన బల దగ్గరికి రావడం నిజంగా మనకి ధన్యత. ఎవ్వరికీ లేనటువంటి గొప్ప భాగ్యం ఇది. ఆయన బల దగ్గరికి రావడమే భాగ్యమైతే, ప్రభు బలలో పాలుపంపులు పొందిన తర్వాత ఆయన యొక్క సంగతిని మనం గ్రహించినటువంటి మనము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించటం జరగాల. అది ఇంకా ధన్యత. అది ఇంకా ధన్యత. యూజువల్గా క్రైస్తవ సంఘం ఎంతవరకు ఆలోచిస్తుందంటే, నేను బలలో పాలు పంపులు పొందటం నా భాగ్యం, అంతవరకే ఆలోచిస్తుంది. పాలు పంపులు పొందిన నీవు ఆ రాజు, ఆ ప్రభువు చేసినటువంటి కార్యాన్ని అనుభవించినటువంటి నీవు బయటికి వెళ్ళి సాక్షిగా ఉండడం అనేది ఇంకెంత భాగ్యం అని నువ్వు ఆలోచించాలి.
ఆ పాట ఎంత పాపినైనా యేసు చేర్చుకొను అనే పాట నిజానికి మన జీవితం గురించి వ్రాయబడిన పాట కాదు. అది యాక్చువల్‌గా ఒక పాపి అయిన వ్యక్తి ప్రభువు దగ్గరకొచ్చి, ఆ ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని, ఆ క్షమాపణను అనుభవించిన తర్వాత, లోకం వైపుకి చూస్తూ పాడుతున్న పాటది. మనం ఆ పాట లోకం ఎదుట పాడాలా. జస్ట్ ఊరికనే మన హృదయాలను ఓదార్చుకోవటానికి పాడకూడదు. అందులో ఓదార్పు ఉంది ఖచ్చితంగా. కానీ ఆ పాట మారిన వ్యక్తి, ఇంకా మారవలసిన వ్యక్తుల కోసం ఆహ్వానాన్ని తెలుపుతూ పాడేటువంటి పాటది. ఈ రోజున ప్రభు బలను సమీపిస్తూ ఉన్నటువంటి మనం ఆ రాజు యొక్క సందేశాన్ని సర్వలోకానికి అందించగలిగేటువంటి స్థితిలో ఉండాల. ఇంకా ప్రభు ఇంకొక విషయం మాట్లాడాడు. అది 29లో మనం చదివాం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక సంగతిని గురించి మాట్లాడుతుంది. అనగా ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మనుష్య రూపంలో వచ్చినటువంటి వాడు సింహాసనాన్ని విడిచిపెట్టి తన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించటానికి వచ్చినటువంటి వాడు ఒక రోజున అధికారంతో రాబోవచ్చు ఉన్నాడు. ఆయన తన యొక్క మహిమలో అధికారంతో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చే ఆ సమయంలో నిర్వహించేటువంటి విందు ఇది అందరికీ కాదు. ఇది అందరికీ కాదు. ఈ విందులో ఎవరు పాల్గొంటారంటే ఎవరైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆ ప్రభువు కోసం తమ యొక్క జీవితం యావత్తు నిలబడతారో వారు ఆ రాబోయే విందుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు జస్ట్ ఈ బల్లలో మనుష్యులు పాలు పంపులు పొందటం వలన సంతృప్తి పొందటం లేదు. దీని ద్వారా అసలు విషయాన్ని గ్రహించి అక్కడ పాలు పంపులు పొందటానికి సిద్ధపడాల. అప్పుడు యేసుక్రీస్తు సంతృప్తి పొందుతాడు. ఈ బల దగ్గరికి ఎవరైనా రావచ్చు, కానీ ఆ బల దగ్గరికి క్రీస్తుకి సంబంధించిన వారు మాత్రమే వస్తారు. క్రీస్తుకి సంబంధించిన వారు మాత్రమే వస్తారు. ఈ అధ్యాయాల్ని, ఈ విషయాల్ని మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలాంటి విందు చేస్తే హేరోదు, యేసుక్రీస్తు దినాలలో రాజుగా ఉన్నటువంటి హేరోదు, ఆయన ఒక విందు చేశాడు. ఎప్పుడది? ఆయన జన్మదినం రోజున. ఆయన చేసినటువంటి విందుకి అందరూ ఆహ్వానితులు కాదు, కొందరే. ఆ కొందరు ఎవరంటే తన యొక్క తాహతుకు తగినటువంటి వారు, తన ఆస్థానంలో నిలవదగినటువంటి వారు, గొప్పోళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. కానీ దాని అంతం ఏంటో తెలుసా? దేవుని ప్రవక్తలను నశింపచేయటం. హేరోదు రాజు పుట్టినరోజున విందు జరిగితే విందు చివరిలో జరిగిన విషయం ఏంటంటే దేవుని ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల నరకటం. అది లోకపు విందు. ఏ విందులో పాల్గొనటానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం?
మనం చాలా సులువుగా ప్రభువు బలను దాటేస్తాం. లోకం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు దీనికంటే అదే ప్రాముఖ్యమైనదిగా అనిపిస్తది. కారణం ఏంటో తెలుసా? మనం ఈ లోకానికి సంబంధించినటువంటి మహిమనే కోరుతున్నాం కాబట్టి. చాలా సులువుగా, చాలా సులువుగా దేవుని యొక్క సన్నిధిని ఎగ్గొట్టడం మనకి అలవాటు. చాలా సులువుగా ప్రభు యొక్క బల్లను సమీపించకుండా మానేయటం మనం అలవాటు చేసేసుకున్నాం. కానీ నీ జీవితంలో నీకు అంతిమ విజయాన్ని కలుగజేసేది ఏదైనా ఉందంటే ఇదిగో ఇదే ప్రభువు బల్ల. ఈ బల్ల దగ్గర నీ రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆయనతో నీ సంబంధం ఏంటి? యూదా లాంటి సంబంధమా? లేక మార్పు నొందిన శిష్యుల వంటి సంబంధం? ఈ రోజున మనం చూసుకోవాలి. హేరోదు నీ రాజా లేక యేసుక్రీస్తు నీ రాజా? హేరోదు రాజు అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది ఆ గుంపు. క్రీస్తుని రాజు అయితే నువ్వు లోకాన్ని ప్రభు దగ్గరికి నడిపించేటువంటి సైన్యంలో ఉంటావు. ప్రభు అది కోరుకుంటున్నాడు. నేను మీతో పాటు మరలా దేవుని యొక్క రాజ్యంలో ఈ ద్రాక్షారసాన్ని క్రొత్తదిగా త్రాగు దినము వరకు నేను మరలా దీన్ని పుచ్చుకోనని చెప్పాడు ఆయన. అలాంటి ఒక సహవాసానికి దేవుడు మనను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దాని కొరకే లూకా 12వ అధ్యాయంలో మనం చదివినటువంటి విషయాన్ని ఒకసారి చూసి ముగించేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆ వచనాలని మరోసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి ఏం చేస్తాడో తెలుసా? తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకునడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ప్రభు బల్లలో పాలు పంపులు పొందే మనం దేవుని రాజ్యంలో ఆ బలలో పాలు పంపులు పొందాలని ఆశపడుతూ ఉంటే ఇలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇందులో 3 సంగతులు చెప్పాడు. మొదటిది ఏం చెప్పాడంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే మీ రక్షణను కాపాడుకోండి. నువ్వు ప్రభువు వాడవా? కడవరకు ప్రభువానిగానే ఉండు. ప్రభువు నీకు అనుగ్రహించిన దేవుని పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పివేయొద్దు. రెండవది ఏం చెప్పాడంటే, మెలకువగా ఉండండి. బి అలర్ట్, బి కాన్షియస్ దట్ ద లార్డ్ ఈజ్ విత్ యూ. మెలకువగా ఉండండి. ఈ మెలకువ ప్రభువు ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటే నీవెలా ఉంటావో అలా ఉండాలా. ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నాడు అనేటువంటి భావం నాకు కలిగితే, నేను మనస్సులో ఆ విషయాన్ని గనక నమ్మితే, నేను ఎక్కడకు వెళ్ళినా ప్రభువానిగానే ఉంటాను. ఆ మెలకువే నాకు లేదనుకోండి, నేను యేసుక్రీస్తు యొక్క సన్నిధిని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తాను.
అందుకని ఆలయంలోనికి వచ్చినప్పుడు నా బిహేవియర్ ఒకలా ఉంటది. ఎందుకంటే ఇక్కడ దేవుడు నన్ను చూస్తాడు. బట్ ఆలయంలోంచి బయటికి వెళ్ళిపోతే నా బిహేవియర్ ఇంకొకలాగా ఉంటది. కారణం ఏంటంటే ఐ డోంట్ ఫీల్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడని నేను అనుకోను. అందుకనే నా ప్రవర్తన మారిపోద్ది. నా మాటలు మారిపోతాయి. నా స్నేహాలు మారిపోతాయి. నేను ఉపయోగించే పదజాలం మారిపోద్ది. ఎవ్రీథింగ్ చేంజెస్. మెలకువ. నీవెక్కడ ఉన్నా నీతో పాటు నీ దేవుడున్నాడు అనే మెలకువ నీకు కావాలి. ఇక మూడో విషయం ఏం చెప్పాడంటే, సిద్ధముగా ఉండండి. అట్ ఎనీ టైమ్ హీ విల్ కమ్. ఆయన ఎప్పుడొచ్చినా ఆయనతో వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. మూడు విషయాలు. ప్రభు బలలో పాలు పంపులు పొందటం మన భాగ్యం. అయితే ఇందులో పాలు పంపులు పొందినప్పుడు ఆ ప్రభువుని గనక నీవు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తివైతే లోకంలో సాక్ష్యంగా బ్రతుకుతావు. అయితే నీ గోల్ దీంతో అయిపోలేదు. నీ గోల్ ఏంటంటే దేవుని రాజ్యములో ఆ విందులో పాల్గొవటం. ఆ విందులో పాల్గొవటానికి ఇది నిన్నెప్పుడు సిద్ధం చేస్తుంది. మన దీపములో వెలిగేలాగా చేస్తుంది. వెలిగి ఉండేలాగా చేస్తుంది. ఇట్ ఈస్ ఎ రిమైండర్. మనము మెలకువగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. ఎదిగో ప్రభు వస్తున్నాడు, ఆయనతో పాటు మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరు ఇలా చేస్తారో వారు ధన్యులని ఇక్కడ ఈ మాట చెప్పాడు. చూడండి 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఈ మాట అందరూ చెప్పండి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు స్తోత్రములు. నీ ప్రజల కొరకు ప్రాణం పెట్టే రారాజువు నీవు. నీకు వందనాలు తండ్రి. మా నిమిత్తమై కల్వరి శిలువలో నీవు బలియాగమైపోయావు. నీ ప్రాణాలు పెట్టి మమ్మను రక్షించావు. మేము నరకములో నశించిపోకుండా, మరణమునకు అప్పగింపబడకుండా మమ్మను కాపాడిన దేవుడవు నీవు. నీకు స్తోత్రాలు. నీ బల్ల దగ్గరకు సమీపించటానికి మాకు ఎలాంటి అర్హత లేదు. అయినను నీ కృపను బట్టి మమ్మల్ని ఆహ్వానించావు. నీకు స్తోత్రాలు. ఎంత పాపినైనా చేర్చుకున్న దేవుడవు నీవు. ప్రభువా, నీవు అనుగ్రహించిన ప్రేమను బట్టి, కృపను బట్టి, క్షమాపణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము లోకము ఎదుట నీ వారిగా నిలవటానికి మాకు సహాయం దయచేయండి. మా దీపములు ఆరిపోకుండా మమ్మను కనికరించండి, కాపాడండి ప్రభువా. మేము నిత్యము మెలకువ కలిగి ప్రవర్తించగలిగినట్లు మాకు నీ కృపనివ్వండి నాయన. నీవు సమీపముగా ఉన్న దేవుడవని మేము ఎరిగి నీ రాకడ కొరకు సిద్ధపడి కనిపెట్టు వారిగా మేము నీ సన్నిధిలో ఉండటానికి మాకు సహాయం దయచేయండి. నీ రాజ్యములో మరలా నీతో కలిసి ఆ విందులో పాలు పంపులు పొందే భాగ్యము మాకు నీవు అనుగ్రహించు వాడవు, నిశ్చయముగా దయచేయు వాడవు గనక నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అట్టి కృపల చేత సంఘమును బలపరచుమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.